హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నీ పేరు చెప్పు. మా ఊళ్ళు బట్టలారేదానికి మీదకి ఎక్కాక పాము కనబడ్డది. కనబడి కప్పని పట్టుకొని లోపలికి వెళ్ళింది. అటు సైడ్ ఇంటి వెనకకి వెళ్ళి ఇంటి మూలకు భీములో లోపలికి వచ్చింది. ఇది ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నగారు నిర్మించిన స్కూల్. ఇది ఎంత బాగుంది చూస్తున్నారా? ఇలాంటి స్కూలు మన నందిపేటలో కూడా పెద్దది ఇట్లాంటిది కడితే ఎంత బాగుంటుంది. రావాలా? నమస్తే నమస్తే. ఇప్పుడే పొద్దున సాయం చేసినాం. ఇప్పుడు అల్లులు ఉన్నది కుక్కుకున్నా. వాళ్ళైనా మాకు సాగు దిగుతున్నది. అది దొక్కుతలేదు. సామాన్ ఆడబడే వాళ్ళే అన్న ఆ సీడ్లకు వస్తున్నది, అలా పోతుంది. సీడ్లకు వస్తుంది, అలా పోతుంది. మమ్మల్ని జావ తెగుతుంది అన్న. అసలు దొరుకుతలేదు. నిన్న వట్టి మంచిగా బలం ఉన్నది నీకు. పాము అంటే భయం కదా. అంటే గెట్ట మిగిలి పోవచ్చు కానీ పోతాం. అది చూడకుంటే ఏం కాదు, చూసిన జల్లు పడుతుంది. అది కప్పలు మింగింది ఆల్రెడీ. మొత్తం మాట్లాడింది కొంచెం. అది ఫోటో వేసి ఫోటో ఏంటమ్మా? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? ఇంతున్నది 3 ఎలుములు అప్పుడే. అక్కడ పట్టినంత పెద్ద లేదు. ఏ అంత పెద్దగా ఉన్నా? ఉన్నావాడ నువ్వు? లేదు నేనున్నా. గుడ్లు మింగినప్పుడు కట్టిపించిన అప్పుడు కాదు, నిన్న నేనున్నా. నిన్న అనుకుంటా అన్న. భయమ పడతాడు మొత్తం పంట అది ఆడలేదన్నా. ఇవి ఈయనే ఇంతట్లున్నది. ఇవి ఇట్లా తీసుకున్నది కప్పని. వచ్చింది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చింది. పైపడ్డ తీసుకురా. ఆయన కొమ్మ వీకేసి పైపడ్డ తీసుకురా. అదే పొక్కల చిన్న బయటికి వెళ్ళినది లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే బయటికి వెళ్తారు. गिलन को रोमन गया शादी है तो शादी में तो बरकत है।
गाने बजा लेते बेटे ఇదా काम कर बोल तो क्या खोल रहा है अच्छा गाना बनता है तक नंबर अरे मार तेरी अरे थोड़ा दूर जाओ ना रे हेलो अरे मैं शाम पकड़ने आया था ग्लव्स पूरे चले गए गंगा में ग्लव्स आ गए थे ग्लव्स धो ले सकते मगर सांप नहीं जाना इतनी देर मेहनत करे उसको बाहर निकलना ले ले कपड़े छीन ले दिमाग से काम चलाना पड़ता बन जाएगा కప్పని తీపిస్తా ఇప్పుడు అట్లా కదా ఇంకొక పాము ఉన్నది ఇదేవా ఇదే ఒకటే अट्ला इंका रेंडू एमनुकुंटुन्ना हमारे को 1.5 से 2 घंटा टाइम लग गया इसको रेस्क्यू करने में देख सकते हैं आप लोग कैसा है फन उठा कर डरा माय गॉड साइलेंट गाइस देख తర్వాత ఏదైనా సరే కానీ కప్ప కానీ ఎలుక కానీ గుడ్లు కానీ పిట్టలు కానీ పిట్ట పిల్లలు ఉంటాయి కదా కోడి పిల్లలు తిన్న తర్వాత దీనికి డైజెషన్ అనేది ఉండదు డైజెస్ట్ కాదు అరగకపోవడం వల్ల ఏంటంటే అది బయటికి కక్కేస్తుంది దీని ఒక ఆత్మశాంతి కోసమే అది ఏం చేస్తుంది అంటే నిన్నగా మింగేస్తుంది కక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది అరగక సో కొన్ని ఎలుకలు చిన్న ఎలుకలు చిన్న అవి అరిగిపోతాయి అవి అటు ఇటు మూవ్ అవుతాయి చుట్టుకుంటుంది కదా చుట్టుకున్నప్పుడు అది ఏంటంటే పీస్ అయిపోతుంది నచ్చి అయిపోతుంది సో పెద్ద మాత్రం కావు जमीन काट रहा है भाई उनके गले में मार भी लगा कहाँ लगा मारने लगा पीछे पीछे नहीं करा लाइट लगा वो पाइप का है शायद కప్ప తీస్తుండవు నీ దగ్గరికి ट्विंकल ट्विंकल लिटिल स्टार
एक रील बना शेयर वैसे इधर दान एक्स्ट्रा चार्जेस है లేట్ వచ్చినందుకు काय వాడేషో పట్టినందుకు అక్కడికి నువ్వు కాకా డబ్బయ్యే మూత వారం అయితే నిన్ను అన్నగా ఆడ కర్రీ షాప్ ఇక్కడ మాడికి ఒక పాము అనలే నేను ఉత్తగంటున్నాయేమనుకున్నా నేను దొరకలేదు అని అంటే హలో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా నీ పేరు చెప్పు నా పేరు ముత్యము ఓకే మాది మాకులూరు అది మా ఇంటికాడ వారం రోజుల సంది పాము తిరుగుతున్నది అది భీము కింద ఇల్లు భీము కింద వచ్చింది కుక్కల అది ఒక గంట సేపు తల్లాడితే కానీ పైప్ పెట్టి మోటార్ పెట్టి పైప్ పెట్టి తల్లాడితే కానీ అది వెళ్ళలేదు కానీ అందరికీ బ్లాక్ చేయమని అందరికీ నమస్కారం. ఇది ఒక 4-5 రోజుల నుంచి మా ఇంటి పక్కన చుట్టుపక్కల మా ఇల్లు దగ్గర నామబాం తిరుగుతున్నది. 2-3 సార్లు మా నాన్న మా మరదలు మా తమ్ముడు ఇట్లా అందరు చూసిర్రు. పిల్లలు కూడా 2-3 సార్లు చూసిర్రు. చూస్తే ఇలా పొద్దున మా వాళ్ళు బట్టలారేదానికి మీదకి ఎక్కగా పాము కనబడి కప్పని పట్టుకొని లోపలికి వెళ్ళింది. అటు సైడ్ ఇంటి వెనకకి వెళ్ళి ఇంటి మూలకు భీములో లోపలికి వచ్చింది. తర్వాత మేము ఇట్లనే మాకు 2-3 జాలలో అన్న పాము పట్టంగా 2-3 సార్లు చూసి అన్నకు ఫోన్ చేసినాం. అన్న ఫోన్ చేయగానే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అయ్యి జల్దీ ఇమీడియట్లీ మా దగ్గరికి వచ్చి అన్న ఎంతో నీళ్ళు వేసి మొత్తం లోపలికి వెళ్ళింది పాము. అందులో వాటర్ పట్టి మెల్లం బయటకు తీసి అన్న ఎంతో జాగ్రత్తగా పాముని తీసి అందులో లోపలికి వేసి మరి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. అన్న ఎంతో శ్రమ చేసిండు. వచ్చినందుకు అన్నకు థ్యాంక్స్. ఇలానే ఇంకా అన్నకి ఎప్పుడైనా వాళ్ళైనా పిలిపించుకోవాలన్నా కానీ ఏదన్నా రావాలన్నా కానీ అన్న మీకు నంబర్ చెప్తాడు. అందరు అన్నకు ఫోన్ చేయరి. పాముని చంపకుర్రి, ఎక్కువ శాతం పాముని చంపకుర్రి. అన్నకు ఫోన్ చేస్తే అన్న వచ్చి పాముని బట్టి జాగ్రత్తగా మీకు సేఫ్గా పట్టి ఎక్కడో ఇడ్చబెట్టేస్తారు వాళ్ళు. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రెస్క్యూ అయితే అయిపోయింది. తీసుకపోయి దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ అయితే చేస్తాము. ఈ మాక్లూరు, మాదాపూర్, ఇటు బోర్గం, ఇటు సరౌండింగ్లో ఎక్కడైనా పాములు వెళ్ళని నా కాంటాక్ట్ నంబరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ పక్కన. సో ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. 10 నుంచి 20 నిమిషాల లోపల వచ్చేసి దాన్ని రెస్క్యూ చేసి తీసుకపోయి దాని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో అయితే రిలీజ్ చేస్తాం. మేము చేసినట్టు మీరు ట్రై చేయొద్దు. చేస్తే మీ ప్రాణాలకు మీరే బాధ్యతలు అవుతారు. జై హింద్, జై భారత్. హలో గాయస్, మనం ఈరోజు మాక్లూరు గ్రామానికి వచ్చినాం కదా. వచ్చి ఒక స్నేక్ అయితే రెస్క్యూ చేసినాం. ఇంద్రాబాయ్ అని నేను మా అన్న ఉప సర్పంచ్ అన్న గారికి అడిగితే అన్న అన్నారు స్కూల్ అన్న చెప్పిండు. ఇది ఏ స్కూల్ అన్న? ప్రైవేట్ అనేది అన్న. ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ స్కూల్ అన్నాడు. నిజంగా చూడండి గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగుంది. ఇలాంటి స్కూల్స్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ శాతం అంటే కేరళలో ఉంటాయి. ఇది మన మాక్లూరు మండల్లో మాక్లూరు గ్రామంలో ఉండడం చాలా అదృష్టం. ఇక్కడ చూడండి ఇది ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నగారు నిర్మించిన స్కూల్. ఇది ఎంత బాగుంది చూస్తున్నారా? మాషాల్లా. ఆడుకోవడానికి ఇక్కడ గ్రౌండ్ ఉంది. ఇది ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ ఉంది. అటు వెనక సైడ్ కూడా గార్డెన్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఈ గోడ కనిపిస్తుంది కదా, దీని వెనకాల కూడా గార్డెన్ ఉంటుంది. నిజంగా రియల్లీ గ్రేట్. ఇలాంటి స్కూలు మన నందిపేటలో కూడా పెద్దది ఇట్లాంటిది కడితే ఎంత బాగుంటుంది. మామూలుగా ఉండదు, హైలైట్ ఉంటుంది.